హాయ్ గాయ్స్, ఇప్పుడు మా ఆమిర్ 7 months అయిపోయాడు. బట్ 5 months ఉన్నప్పటి నుంచి ఈ ఐటమ్ ని వాడుతున్నాము. ఇదేంటనేది మీకు చూపిస్తాను. సో బేసిక్ గా కెప్టెన్ అమెరికా థీమ్ లో ఇలా రెడ్ బ్లూ వైట్ లో మనకి 40 సీట్ వచ్చింది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇలా మీరు చూస్తే లిడ్ వస్తుంది అండ్ మన పిల్లలు చక్కగా ఇలా 40 సీట్ లో కూర్చొని వాళ్ళ పీ పూపీ అంతా చేసుకోవచ్చు అనమాట. రైట్ ఆమె. అండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎలా తీయాలి అంటే హౌ డు వి క్లీన్ ఇట్. చక్కగా దీన్ని ఓపెన్ చేసేస్తే ఇక్కడ మనకు ఒక బాస్కెట్ ఉంటుంది. ఈ బాస్కెట్ ని ఎంటీ చేసేచ్చు. బట్ నేను అలా కాకుండా డస్ట్బిన్ కవర్ ఉంటుంది కదా, ఆ డస్ట్బిన్ కవర్ దీంట్లో వేసేసి ఇలా కవర్ చేసేసి నీట్ గా పెట్టేశాను. ఇది ఒక ట్రిక్ అనమాట. సో మన పిల్లలు పీపీ పూపీ అయిపోయిన తర్వాత ఈ డస్ట్బిన్ కవర్ ని ఇలా ఎత్తేసి ఇదే మేము డిస్కార్డ్ చేసేయచ్చు, పడేసేయచ్చు. అంటే డైపర్ అలా వదిలేసి పడేయడం కన్నా ఇలా డస్ట్బిన్ కవర్ లో వాళ్ళు పీపీ కానీ చేస్తే ఇది పడేయడం ఈజీగా ఉంటుంది రాదర్ దాన్ క్లీనింగ్ దిస్ ఎంటైర్ థింగ్. సో ఇది ఒక చిన్న హ్యాక్. మనకి యాక్చువల్లీ 40 సీట్ కవర్స్ కూడా దొరుకుతాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అలా కాకుండా చిన్న స్మాల్ సైజ్ ఆర్ ఎక్స్ట్రా స్మాల్ సైజ్ డస్ట్బిన్ కవర్స్ తీసుకొని దాన్ని మనం చక్కగా దీనికి సరిపడేటట్టు మొత్తం లోపలికి వేసేసి ఆ కొంచెం మాత్రం ఇలా బయట పెట్టేసి ఇలాగా దీన్ని పెట్టేస్తే దానిపైన ఇంకా ఈ సీట్ ని పెట్టడం ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా మన పిల్లలు చక్కగా కూర్చోవచ్చు. అండ్ వాళ్ళకి సపోర్ట్ కోసం ఇక్కడ చేయి పట్టుకోవడానికి ఇది కూడా ఉంటుంది అనమాట. ఇలాగా ఇది కూడా వాళ్ళు పట్టుకుంటారు. వెనకాల బ్యాక్ రెస్ట్ కూడా ఉంటుంది. ఇలా చక్కగా కూర్చుంటారు. అయితే నేను మా ఆమిర్ 5 months ఉన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. అప్పటి నుంచి వాడుతున్నాము. తనకి బేసిక్ మినిమం సపోర్ట్ కూర్చోడం వచ్చిన దగ్గర నుంచి ఇలా ఇది వాడుతున్నాం అనమాట. సో దట్ వాళ్ళకి కరెక్ట్ టైంకి వాష్రూమ్ లో కమోడ్ లో వాడడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ ని కింద ట్యాగ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ ట్యాగ్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు దొరికేస్తుంది. వెళ్ళి చెక్అవుట్ చేయండి. వెరీ యూస్ఫుల్. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇలా రావడంతో అంటే ఇలా కవర్ రావడంతో నీట్ గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓపెన్ కమోడ్ కాకుండా. అయితే ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత దీని పరిస్థితి ఏంటి? ఇది వేస్ట్ అవ్వదు. అప్పుడు దీన్ని మనం ఇది తీసేసి ఇది కూడా తీసేస్తే ఇది కాస్త ఇలా టర్న్ అయిపోద్ది. సో వాళ్ళకి ఒక స్టూల్ అనమాట. ఇది కాళ్ళు కనిపిస్తున్నాయి కదా, సో ఇలా వాళ్ళు పెట్టేసి దేనిపైన ఎక్కడానికి స్టెప్ స్టూల్, ఇలా స్టెప్స్ అనమాట. ఇలా పైకి ఎక్కి వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మొహం కడుక్కోవచ్చు. ఆర్ నార్మల్ కమోడ్ పైన కూర్చున్నప్పుడు కూడా ఇది లెగ్స్ కింద పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అనమాట. విచ్ హెల్ప్స్ ఇన్ దేర్ బౌల్ మూమెంట్ బాగా అవడానికి. సో వేస్ట్ అవ్వకుండా వాళ్ళు చాలా పెద్దగా అయ్యేంత వరకు కూడా చక్కగా వాడుకోవచ్చు. ఒక స్టూల్ లాగా కానీ ఆర్ 40 సీట్ లాగా కానీ. సో అయితే తప్పకుండా ప్రోడక్ట్ ట్యాగ్ ని చెక్అవుట్ చేయండి. వెరీ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. డూ సబ్స్క్రైబ్. బై గైస్.